విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ధర్మారావు గారు అమ్మాయి చెప్పింది సబబుగానే ఉంది. తప్పు చేసినోళ్ళు మన ముందుకు అంత ధైర్యంగా ఎందుకు వస్తారు? ఆ సీత కూడా ఈ పని చేసే అవకాశం ఉంది. అదేదో ఇప్పుడే తెలుసుకుందాం. పదండి పదండి. రండి. వదిలిపెట్టేసి అంటాం కదా. సీత 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 మీరంతా ఎవరు? ఎందుకు వచ్చినట్టు? మా కాలనీలో 16 మంది చావుకు నువ్వు కారణమైనందుకు. మీ వాళ్ళ చావుకి నేను కారణమా? ఏం మాట్లాడుతున్నారు? నీ అతి తెలివి మాటలు ఇక్కడ కాదు, అంతా మాకు తెలుసు. కల్తీ మధ్య మమ్మీ జనం డబ్బు పోగు చేసుకుని హాయిగా బతుకుతున్నావు. మీ డబ్బుని నేను పోగేసుకోవడం ఏమిటి? అనవసరంగా మీకు మాకు లేనిపోని గొడవలు ఎందుకు? గొడవలు పడి కోర్టుకు ఎక్కినా వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అందుకే మీకు మా వాళ్ళకి నష్టం లేకుండా నేను ఒక మాట చెప్తాను. ఏంటది? మీ షాపులో తాగి చచ్చిపోయిన మా కాలనీ వాళ్ళకి తలా ఓ 50,000 నష్టపరిహారంగా ఇవ్వాలి. నష్టపరిహారం నేనెందుకు ఇవ్వాలి? కల్తీ మద్యం చావులకి నువ్వే కారణం కాబట్టి. అలా అని చెప్పింది ఎవరు? నీ ఆడపడు చిందు. ఏం మాట్లాడవేంటి? ఇస్తావా లేదా? ఇందు చెప్పిందని మీరు ముందు వెనక ఆలోచించకుండా నా ఇంటి మీద దాడి చేస్తారా? ఫోన్ కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం అందరినీ కలిపి కట్టకట్టి తీసుకువెళ్తారు. ఇవాళ ఇందు ఏదో చెప్పిందని నా ఇంటి మీదకు తగువకొచ్చారు. రేపు బాలాజీ, ఎల్లుండు మూర్తి, ఆ తర్వాత మాల్ని, ఆ పైన అనిత, అలా రోజుకొకళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాటిని పట్టుకొని మీరు గొడవకొచ్చేస్తారా? నిజానికి ఆ వైన్ షాప్ ఓనర్ ఎవరయ్యా? అడపాల శాంతి కదూ. వాళ్లే ఆ షాప్ నడుపుకోమని మాకిచ్చారు. మేము జాగ్రత్తగా నడుపుకుంటున్నాం. మాకు లాభాలు రావడం మొదలుపెట్టి దాంతో వాళ్ళ కళ్ళు కుట్టే ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి మా దగ్గర నుంచి షాప్ లాక్కున్నారు. కేవలం కల్తీ మద్యం వల్లే మాకు లాభాల మీద లాభాలు వచ్చి పడ్డాయని అపోహపడి షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న వెంటనే కల్తీ మద్యం అమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళని అడిగితే మీ మీద, మిమ్మల్ని అడిగితే వాళ్ళ మీద చాడీలు చెప్పడం అనవసరం. మేము అడిగిన నష్టపరిహారం మాకివ్వాల్సిందే. ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. కూర్చోండి. మొండికెత్తితే పరిస్థితి సీరియస్ అయ్యేట్టుంది.
కొంతవరకు రాజీ పడదాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డబ్బిస్తావా లేదా? ముమ్మాటికి తప్పు మాది కాదు. అయితే రెగ్యులర్ ఖాతాదారులుగా మీ కాలనీ వాసులు మా షాపులో మందు తాగారు కాబట్టి మానవతా దృష్టితో ఎంతో కొంత సహాయం చేయదలిచాను. ఎంత ఇవ్వాలనుకుంటావు? తలా 5,000 చొప్పున 10 మందికి 50,000 ఇవ్వదలిచాను. అంతకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. గొడవ గాని చేశారో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బెయిల్ కూడా వీలు లేకుండా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించగలను. ఆలోచించుకోండి, డబ్బు తీసుకొస్తాను. డబ్బు తీసుకుంటారా లేక గొడవ చేస్తారా? ఏదో ఆవేశంలో మాట తూలాం. మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. సీత 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 ఇందు, ఈ జనాన్ని నా మీదకి పంపిస్తావా? చూపిస్తానే నా తడాఖా ఏంటో. ఏమిటి, ప్రైవేట్ డిటెక్టివ్ని అపాయింట్ చేశారా? దుర్ఘటన ఎలా జరిగిందని అతని చేత ఎంక్వైరీ చేయిస్తున్నారా? అవును సార్, దోషులెవరో తేలడానికి మేము అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నో, దానిలో తప్పేం లేదు. ఒక విధంగా మాకు కూడా మంచిది. మా పని తేలికవుతుంది. ఒకళ్ళకిద్దరు ఇన్వెస్టిగేట్ చేయటం ఆల్వేస్ బెటర్. 10 మంది చనిపోయిన స్లమ్ ఏరియాలోని కాలనీకి వెళ్లి ఎంక్వైరీ చేశాం. అక్కడ మాకు చేదనుభవం ఎదురైంది. ఐసి, మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నాలు మేము చేస్తాం. మనకు కావాల్సింది అసలు నేరస్తుడు. మిస్టర్ బాలాజీ, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమిటంటే, కల్తీ మద్యాన్ని షాపుకు చేరవేసిన విస్కీ అబ్బులు చెన్నైలో ఉంటున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్కీ అబ్బులు చెన్నైలో ఉన్నాడా? అలా అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కనీసం వాడు దొరికిన ఈ చిక్కుముడి విడినిట్టే. సరే సార్, వస్తాను సార్. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి మరో చోటకి. ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలో? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నాళ్ళో తెలియదు. అడిగితే సరైన సమాధానం రాదు. బయటకు వెళ్ళడానికి వీలు లేదు. అదేవత్తా దాని సేఫ్టీ కోసం దానికి నాకు అక్రమ సంబంధం అంటగట్టడం ఏంటి? రోతల కేసులో నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అది కాదల్లుడు. కాసేపు నువ్వు మాట్లాడు. అసలు పితలాటకం అంతా నీలోనే ఉంది. అనవలసిన ఛాన్స్ నీది, పడవలసిన కర్మ నాది. ఈ ఛాన్సులు వద్దు, ఈ కర్మలు వద్దు, ఈ లాడ్జ్ మకాములు వద్దు. సీత, మనం ఏ తప్పుడు పని చేయలేదు కదా. సైనైడ్ మద్యం చావులకి మనం కానీ, ఇందు కానీ, మా అమ్మ కానీ అసలు మన వాళ్ళు ఎవరో కారణం కాదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకే అండర్ గ్రౌండ్ దాగుడు మూతలో? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? నేనేమి వినదలుచుకోలేదు. నా ఇష్టం వచ్చినట్టు చేయదలుచుకున్నాను. అబ్బా, మీతో వచ్చిన చిక్కే ఇది. మీ మాట మీదే గాని ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోరు. నేను చెప్పేది కాస్త వినండి. సరే, ఏంటో చెప్పు. మీరన్నట్టుగా ఆ నేరం మనం చేయలేదు, ఇందు కూడా చేయలేదని అనుకుందాం. మీ అమ్మగారు కూడా ఆ నేరం చేయలేదనే భావిద్దాం. మీ వాళ్ళకింతవరకు ఏ నేర చరిత్ర లేదు. మంచి పేరే గాని చెడ్డ పేరు లేదు. కానీ మీరలా కాదుగా. రౌడీ షీటర్ కాకపోయినా స్ట్రీట్ రౌడీలా తిరిగారు. జోదం, వ్యభిచారం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి. జానకి హత్య కేసులో ముద్దాయిగా బోనెక్కారు. అందుకని ఈ సైనైడ్ మద్యం కేసులో పోలీసులకు అందరికన్నా మీ మీదే ఎక్కువగా అనుమానం ఉంది. ఆల్రెడీ మీ గురించి గాలింపు చర్యలు మొదలయ్యాయి. అండర్ గ్రౌండ్ లో నుంచి మీరు బయటికి రావడం ఆలస్యం. అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఏంటి భయపెడుతున్నావా? నిజం చెప్పిన అనుమానిస్తే ఎలాగలడు? మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఒకసారి బయటికి వెళ్ళు. పోలీసులకు నువ్వు దొరకటమే ఆలస్యం. నీ మీద 3rd డిగ్రీ అమలు చేయడానికి కాచు కూర్చున్నారు. తలకిందులుగా వేళ్లాడగట్టి మొహాన్ని నీళ్లు కొట్టి పిచ్చ కొట్టుడు కొడతారు. గోళ్లలో సూదులు గుచ్చటం, అరికాడలో లాఠీలతో బాధటం, ఇలాంటి భయంకరమైన పద్ధతులు నీ మీద ప్రయోగించడానికి కాచు కూర్చున్నారు. ఏదో నువ్వు పోలీసులకు దొరకకూడదనే సదుద్దేశంతో నేను ఇలా దాచిపెట్టాం. లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ కంచిగరుడు సేవ? నాకా వయసు అయిపోయింది. నన్ను జైల్లో పెట్టినా నే బాధపడను. కానీ నువ్వు అలా కాదే. మంచి వయసులో ఉన్నవాడివి, అనుభవించవలసింది చాలా ఉంది. అందుకే నేను దాచవలసి వచ్చింది. ఏమండి, నేను ఒక మాట అడగనా? ఏంటది? మీరు మీ వాళ్లను వెనకేసుకొస్తున్నారు గాని మీ వాళ్ళు చేస్తున్నది ఏమిటో మీకు తెలుసా? ఏం చేశారు? సైనైడ్ కల్తీ పని సీతదే అయ్యుంటుందని చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెప్పి ఇందు వాళ్ళని రెచ్చగొట్టింది. అంతటితో ఊరుకుందా? గొడవ చేయమని మన ఇంటి మీదకి పంపించింది. దాంతో వాళ్ళంతా మన ఇంటి మీదకొచ్చి నానా గొడవ చేశారు. మేమలాంటి వాళ్ళం కాదని వాళ్ళని బతిమాలేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇన్నాళ్ళు మా షాప్లో తాగినందుకు, మా బార్లో చనిపోయినందుకు
మానవతా దృష్టితో తల ఓ 5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి వాళ్ళని బుజ్జగించి పంపించాను. అయినా ఇవన్నీ ఎందుకంటారు? మీ వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లము రాకూడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు అలా కాదే. మనం ఎప్పుడు నెత్తిన చేతులు వేసుకుపోతామా అని చెప్పి గోతిగాడి నక్కలాగా కాచు కూర్చున్నారు. మన మీద లేనిపోనివన్నీ చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మనం వాళ్ళని మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నామన్న ఈర్ష్యతో వాళ్ళు ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. ఎవరో ఎందుకు, మీ వాళ్లే నిన్ను పట్టించేస్తారు, అందులో ఏ సందేహమూ లేదు. అందుకని మా మాట విని కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఏం ఓపిక పట్టడమో ఏమో నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడు ఏదో ప్రాబ్లం, ఏదో టెన్షన్. కాస్త పీస్ఫుల్గా ఉందామంటే కుదరటం లేదు. చచ్చా. ఇందు 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 బాలాజీ, ఇందు నేను అర్జెంటుగా చెన్నై వెళ్ళాలి. చెన్నైకి వెళ్తావా? దేనికి? విస్కీ అబ్బులు చెన్నైలో ఉన్నట్టుగా ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. డిటెక్టివ్ చాణక్య విషయం చెప్తే ఎస్ఐ నన్ను అభినందించారు. మీ ప్రయత్నాలు మీరు చేయండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెన్నైలో నా ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడి హెల్ప్ తీసుకొని విస్కీ అబ్బుల గురించి ఆరా తీస్తాను. మీరెందుకండి వెళ్ళడం? అలా అంటావేంటి అనిత? అది కాదు బాబు, ఎలాగో పోలీసులు వెళ్తారు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం మనం చేయాలిగా. మావయ్య గారు మీరేమంటారు? కాదు కూడదు వెళ్ళాలంటే నేనెందుకు కాదంటాను, వెళ్ళిదే. నాన్న, అనిత, డిటెక్టివ్ చాణక్యకు ఇందు హెల్ప్గా ఉంటుంది. బలరాంని జయకృష్ణను కనిపెట్టే ప్రయత్నంలో మావయ్య గారు ఉన్నారు. నేను ఇక్కడుండి పెద్దగా చేసేదేం లేదు. అదే చెన్నై వెళ్ళాననుకో, విస్కీ అబ్బుల గురించి మాక్సిమం ట్రై చేస్తాను. లక్కీగా వాడు దొరికితే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అది కాదండి. అనిత, నువ్వు ఊరుకో. బాలాజీ, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. ఇందు, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు చెన్నై వెళ్ళు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటేనే బెటర్. అనిత, నా బట్టలు సర్దు. ఆ కాలనీ వాళ్ళ విషయంలో రివర్స్ అయింది. మీరు చాలా తెలివిగా వాళ్ళ ఆవేశాన్ని సీత మీదకు డైవర్ట్ చేశారు. సంధించిన బాణాల్లా సీత ఇంటి మీదకు మెరుపుదాడి చేయించారు. డిటెక్టివ్కు కావలసిన అర్హతలు, లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. అమాయకత్వం, సాత్వికత్వం, స్థిరచిత్తం, దృఢ నిర్ణయం వారెవ్వా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఫర్దర్ గా మనం ఏం చేయాలన్నది ఆలోచించండి. ఓకే ఓకే మేడం, కాలనీ వాసులు మృతుల కుటుంబీకులు అన్నదాన్ని బట్టి ఆలోచిస్తే మృతులంతా మీ షాపులోని కల్తీ మద్యమే తాగారని, వేరే ఎక్కడ తాగలేదని నిస్సందేహంగా అర్థమవుతోంది. చాణక్య గారు, అసలు విషయం పక్కన పెట్టి మనకు సంబంధం లేని ఏవో విషయాలు మాట్లాడతారేమిటి? మేడం, ఏ విషయంలో అయినా సరే మనం వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. 4 విధాలుగా ఆలోచించి ఏ విధానం ఫాలో అయితే బాగుంటుందనేది ఆచి తూచి ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఒక దారిని వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి, ఇంకో దారికి వెళ్ళి అక్కడ కూడా ఫెయిల్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మనం వెళ్లాల్సిన దాన్నే రహదారి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీ డిటెక్టివ్ భాష ఏమిటో గానీ నాకు అర్థం కావట్లేదు. సరే, అర్థమయ్యేలా చెప్తాను. అసలు నేరస్తులు ఎవరో తెలుసుకోవాలంటే ముందు అర్జెంటుగా మనం సీతను కలవాలి. సీతనా? దేనికి? దేనికంటారండి మేడం, సీతే మన టార్గెట్ కదా. కలిసి ఏం చేయాలి? గొడవ పెట్టుకోవాలి. వాట్? ఎస్ మేడం, అది చేసావు, ఇది చేసావు, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేయబోతున్నావు అంటూ అర్థం పర్థం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి గొడవ పెట్టుకోండి. ఆ గొడవ సాధారణంగా ఉండకూడదు, తుఫాన్లా ఉండాలి. దాంతో సీత కంగారు పడుతుంది. ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి అనకపోతే ఎక్కడ లోకువైపోతాననుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అలా మాట్లాడడంలో ఏదో ఒక నిజం బయటకు వస్తుంది. అది చాలు మనకి. నేను దాన్ని పట్టుకుని అలుగుపోగలను. అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి మన పని చాలా తేలికవుతుంది. మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరన్న ప్రకారం చేస్తే మనకి వర్కౌట్ అవుతుందంటారా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది మేడం. సీత ఏ పాటి కొద్ది క్లూ ఇచ్చినా చాలు, మనం గెలిచినట్టే. సరే, అయితే సీతను కలుద్దాం పదండి. ఓకే.
నాతో ఏం పని పడిందని మా ఇంటికొచ్చారు? సైనైడ్ మద్యం చావులకు కారకులు మీరే అయ్యుండి కూడా ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శిస్తున్నారా? షటప్! అసలు నువ్వెవడవయ్యా? నువ్వెవరు మాట్లాడడానికి? నా గురించి తెలిస్తే తెలిస్తే ఏంటట? ఏమవుతుందట? ముందు నువ్వు బయటికి నడు. గెట్ అవుట్. మేడం, ఏదో మీ ఇంటికి వచ్చామని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేనెవరో చెప్పమంటారా? అక్కర్లేదు. నీ గురించి చెప్పుకొని మమ్మల్ని భయపెట్టనక్కర్లేదు. నువ్వెవడవైనా సరే మాకనవసరం. ముందు బయటికి నడు. బయటికి ఎందుకు నడవాలి? కావాలని నేనే తీసుకొచ్చాను. దేనికి? తోడుగా తీసుకొచ్చావా? ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాబోతున్నావని చెప్పడానికి తీసుకొచ్చావా? సీత, మైండ్ యువర్ టంగ్. నర్మయ్, నువ్వు నీ ఇంగ్లీషును ముందు వచ్చిన పనేంటో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చేసి నేరం చల్లగా చేసి మా అమ్మ మీదకి నెడతావా? మా మీద ఉన్న కక్షని అలా తీర్చుకుందాం అనుకుంటున్నావా? అసలు నేరం చేసింది మా అమ్మ కాదు, నువ్వు. ఇది చెప్పడానికి ఇంత దూరం రానక్కర్లేదు. ఎవరు నేరస్తులో పోలీసులు తేలుస్తారు. ఇలా చీటికి మాటికి నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు. అలాగా జనాన్ని మా ఇంటి మీదకు తోలాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆ ప్రవర్తన ఏంటి? మంచి మర్యాద లేదా? మీకు మంచి మర్యాద. ముందు బయటకు వెళ్తారా లేదా? బయటికి వెళ్లాల్సింది ఈ మేడం కాదు, మీరు. అసలు ఇల్లు ఎవరిది? ఈ మేడం దేగా. దీన్ని మీరు స్వాధీనం చేసుకుని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారా? రేయ్, నువ్వెవరా మధ్యలో మాట్లాడడానికి? ఈ ఇల్లు వాళ్ళదో మాదో తెలుసుకోవడానికి వచ్చావా? సీత, అతను నడుస్తావెందుకు? మర్యాదగా నీ నేరాన్ని ఒప్పుకొని పోలీసులకి సరెండర్ అయిపో. సరెండర్ కాకపోతే అయ్యేలా చేస్తాను. అది నీ తరం కాదు. మొన్న ఛాలెంజ్ చేసి వెళ్ళావుగా, ఏం చేయగలిగావు? ఏమి చేతకాక మళ్ళీ బెదిరించడానికి వచ్చావా? చెర్రికొడ్డు బుసలు మొదలు పెట్టావా? నీ పాప పండే రోజు దగ్గర పడింది. అసలు నేను తప్పు చేస్తేనేగా పాపం పడ్డడానికి, బాధపడ్డానికి. అంత ధీమా పనికిరాదమ్మా. ఎస్, ధీమాయే. నేను ఏమి చేయలేదు కాబట్టి ధీమాగా మాట్లాడుతున్నాను. వాళ్ళ అమ్మ తప్పు చేసింది కాబట్టి అండర్ గ్రౌండ్కి వెళ్ళింది. ఆవిడ గారిని బయటికి రప్పించి అరెస్ట్ చేయించేదాకా నేను నిద్రపోను. అది నీ భ్రమ. భ్రమో నిజమో ముందు ముందు తెలుస్తుంది. చూడు, ఇవాళ నీదైనంత మాత్రాన్న రేపు నీది కాదు, మాది. భలే అన్నారు మేడం. పోవయ్యా నువ్వు ఒకడివి. తందాన తాన పాడడానికి భలే తయారయ్యాం. వెనక చేరి తాళం వేస్తూ పొగట్టానికి ఎంతకు మాట్లాడుకున్నావేంటి? ఎంత మాట అన్నారు? ఆఖరికి నన్ను కిరాయి తొత్తుగా జమకట్టారా? నీ బాలకం, ప్రవర్తన, మాటలు అలా తగలటాయి మరి. చూడు ఆడబాల వారి ఆడపడుచా, నువ్విలా శబదాల మీద శబదాలు చేసి ఏమీ లాభం లేదు. ఫైనల్ గా అరెస్ట్ అయ్యేది మీ అమ్మే. ఉరి శిక్షో లేక కారాగార శిక్షో పడేది మీ అమ్మకి. ఆ శిక్ష అనుభవించబోయేదెవరో త్వరలోనే తెలుస్తుంది. చెప్పావు గాని వెళ్ళు. రండి. వదినా మరదళ్ల వాదోపవాదాలను బట్టి చూస్తే సీత వైపు ఏ తప్పు లేదని, ఆ నేరం సీత చేసి ఉండకపోవచ్చని నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? మేము చేసేవనా? ఆహా, మీరు చేశారని కాదు. గోడ మీద పిల్లలా ఏమిటండి ఇది? సీత చేయకుండా, మేము చేయకుండా మూడో వ్యక్తి చేసి ఉండొచ్చు కదా అనే కోణం నుంచి ఆలోచిస్తున్నాను. మూడో వ్యక్తా? అవును మేడం. ఈ కేసు పరిశోధించడానికి వారం నుంచి 10 రోజుల దాకా పట్టొచ్చు. నిదానంగా ఆలోచించి చెయ్యాలి. నా మేధస్సునంతా ఉపయోగించి ఈ కేసుని పరిశోధించి మీకు సానుకూలంగా అయ్యేలా చేసే పూచి నాది.